ఫోర్టెల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఫోర్త్ ఎపిసోడ్ అయిపోయింది. ఫిఫ్త్ ఎపిసోడ్ ఈరోజు రావడం జరిగింది. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నటరాజ్ అండ్ బిట్టు తెలుగులో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్విమ్మింగ్ పూల్ దగ్గర సిద్ధు సోనియా దూకుతూ ఉంటారు. ఒకరినొకరు పట్టుకొని అందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహేష్ శాండ్రా కిచెన్లో ఉంటారు. కిచెన్లో శాండ్రా టీనో ఏదో కుకింగ్ దగ్గర ఉంటుంది, కుక్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ మహేష్ వచ్చేటప్పటికి ప్రేమగురు మీద కోపం నా మీద తిరిగేలా ఉంది, కొంచెం నన్ను సేవ్ చేయండి ప్రేమగురు అని చెప్పేసి అడుగుతుంటాడు. ఆ తర్వాత అంజలి, పవన్, సిద్ధు, సోనియా డిస్కషను. వాళ్ళిద్దరే ఉంటారు, ఎవరితోనూ కలవట్లేదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు మహేష్ శాండ్రా వాళ్ళ గురించి. ఇక కళ్యాణ్ వాసంతి వచ్చేటప్పటికి అందరూ అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి, ఒక్కళ్ళే కలిసి ఉంటారు అంటే విడివిడిగా ఉంటారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పవన్ అంజలిని ఎత్తుకుంటాడు, ఆ తర్వాత వాసంతిని కళ్యాణ్ ఎత్తుకుంటాడు, తర్వాత సిద్ధు సోనియాని ఎత్తుకొని వీళ్ళిద్దరు కాంపిటీషన్ లాగా ముగ్గురు పరిగెడతారు జస్ట్ ఫర్ ఫన్ అది. ఆ తర్వాత సోనియా లవ్ గురు మా ఫ్రెండ్స్ని రూమ్లో వేసేసాం కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వీలైతే మాకు కొంచెం టీవీలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూపించరా అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ నవ్వుకుంటూ ఉంటారు. అంటే వాసంతిను పవన్ కళ్యాణ్ వాళ్ళని మాట్లాడుకోవడానికి అన్నట్టుగా వాళ్ళు రూమ్లోకి పంపించి వీళ్ళు వచ్చి బయట కూర్చుంటారనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సరే వాసంతి అంటుందన్నమాట, నేను కాదు అందరూ అనుకుంటున్నారు మన ఇద్దరికి కంపాటబిలిటీ కోసం అని చెప్పేసి, నాతో కంటే నువ్వు వేరే అందరితోనూ ఎక్కువగా తిరుగుతున్నావు అంటే, నేను బయట కూడా అంతే కదా, ఎప్పుడు అంటి పెట్టుకునే ఉండను కదా, అది నీకు తెలుసు కదా, నాకు తెలుసు, కానీ అందరూ అనుకుంటున్నారు వేరే వాళ్ళందరూ అని చెప్పేసి అంటే, అది అనవసరం కదా, ఎవరేమనుకున్నా మన కంపాటబిలిటీ మనం చూసుకోవాలి, మన గురించి మనకు తెలుసు కదా అన్నట్టుగా కళ్యాణ్ అంటాడు. అది జరిగేది. ఆ తర్వాత సోనియా లవ్ గురు మా ఫ్రెండ్స్ని వదిలేసాం కదా, ఏం చూపించరా అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ హరీషు హరితతో ఇప్పుడు షోలో ఒక రూమ్లో ఒక చోట కూర్చుంటాడు, హరీష్ కింద కూర్చుంటాడు, హరిత పైన కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కొత్తగా పరిచయం అయిన వాళ్ళు ఎవరైనా హగ్ చేసుకుంటావా నువ్వు, ఏదైనా సిచ్యువేషన్ వస్తే అని చెప్పేసి అంటాడు. చేసుకోను అని అంటే, ఎందుకని అంటే అది నా కట్టుబాటు అన్నట్టుగా అంటుంది. అక్కడ నువ్వేంటి మళ్ళీ ఇంతలో అంటే హరీష్ గారి బిహేవియర్ కొంచెం చిరాకుగానే ఉంది. ఏదో ఆయన అసలు ఏంటో ఆయన పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు. చూసేవాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, నాకైతే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. అసలు జనరల్గా చెప్పాలి అంటే ప్రోగ్రామే కొంచెం చాలా డ్రాగన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించట్లేదు ప్రస్తుతానికి. ముందు ఎలా ఉంటుందో తెలియదు. సరే అయితే నువ్వేంటి జర్కిన్ సౌండ్స్ చేస్తూ ఉంటావేంటి, మైక్ సరిగ్గా వేసుకో, హైర్తో కప్పేస్తావేంటి, మనం మాట్లాడే ప్రతి మాట అందరికీ అర్థం అవ్వాలి కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి ఆవిడ మీద అరిచేస్తూ ఉంటాడు. అది కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంది. ఆయన కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా అని చెప్పేసి అనిపించింది. తర్వాత ఈలోపు హలో లవ్లీ కపుల్ అని చెప్పేసి ప్రేమగురు వస్తాడు. వచ్చిన తర్వాత మీకోసం నేను మళ్ళీ వచ్చాను, మీ పార్ట్నర్స్తో మనస్ఫూర్తిగా చాలా క్షణాలు మీరు గడుపుంటారు, అలా గడిపే క్షణాలు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఈ సమయాన్ని ప్రత్యేకంగా మార్చుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం మీకు ఇస్తున్నారు. మీ పార్ట్నర్స్ చేయి పట్టుకొని కళ్ళు మూసుకుని కూర్చోండి, మీరు అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ మనసు విప్పి మీరు కొన్ని చెప్పాల్సి ఉంటుంది. బహుశా మీకు ఇదే ఆఖరి రోజు అయితే మీ పార్ట్నర్తో మీరు చెప్పేటువంటి ఆఖరి మాటలు ఏంటి అనేవి చెప్పండి, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తా అన్నట్టుగా లవ్ గురువు చెప్తాడు. లవ్ గురువు చెప్పినప్పుడు ఫస్ట్ నటరాజ్ మాస్టర్ నీతో వస్తారు. నటరాజ్ మాస్టర్ నీతో కళ్ళల్లోకి చూస్తూ మన హృదయంపై అంటే వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు కళ్ళలో కళ్ళు చూస్తూ చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అక్కడ రెండు కలర్స్ పెడతారు. ఆ కలర్లో చేయబెట్టి ఆ పార్ట్నర్ అంటే లేడీ అమ్మాయిల హార్ట్ పైన ఇలా ఒక గుర్తు వేయాలన్నమాట, అరచేతితోటి అచ్చులాగా వేయాలి, అదే చెప్తాడు. ఇంకా అప్పుడు నటరాజ్ మాస్టర్ స్టార్ట్ చేయటం చెప్తాడు. ఏమనంటే, అప్పుడు మీ మదర్ చావు బతుకుల్లో ఉన్నారు, ఆవిడ
బ్రీతింగ్ కూడా ఇంకా కష్టం అనుకుంటున్నప్పుడు వెంటిలేషన్ తీసేసరి ఇంకా అనవసరం అని చెప్పేసి నువ్వు బయట ఉన్నావు. ఆవిడ వెంటిలేషన్ చేయగానే కళ్ళతో ఇటువైపు చూసి రెప్ప కూడా వేయలేదు, కళ్ళు నీళ్లు గార్చారు, అప్పుడు చనిపోయారు. అది లాస్ట్ అది వచ్చి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. మనం ఆవిడని బతికించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, ఆ సిచ్యువేషన్లో జరిగింది ఇది. ఎలా చెప్పాలి నాకు తెలీదు. బాగున్నారు, మీతో మాట్లాడతారు, బాగైపోతారు అని నీతో చెప్పాను. కానీ ఆ క్షణం నా జీవితంలో నేను ఏడ్చిన మొట్టమొదటి క్షణాలు అవి. అప్పటి వరకు నేను ఎప్పుడు ఏడవాల్సిన అవసరం రాలేదు. అప్పుడే వర్షం పడింది, వర్షంలో చాలాసేపు ఏడ్చాను. అప్పుడు అనుకున్నాను నిన్ను బాగా చూసుకోవాలి, నీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అలాగే చూసుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారు. తర్వాత నీకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేను అన్నట్టుగా మాట్లాడతారు. ఇది నటరాజ్ మాస్టర్ మహేష్ నీతుతో అంటారనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి మహేష్ శాండ్రా వస్తారు. మనిషికి ఎలా అయినా బతికే స్వేచ్ఛ దేవుడిచ్చాడు అని చెప్పేసి మహేష్ అంటాడు. దేవుడిచ్చాడు, కానీ ఒక మనిషి ధర్మంగా న్యాయంగా ఎలా బ్రతకాలో నేను అలాగే బతకాలి అనుకుంటున్నాను. నిన్ను కలిసే వరకు నాకు లైఫ్ అంటే ఏంటో తెలీదు, బతకడం అంటే ఏంటో తెలీదు. నాకు అన్నీ నువ్వే ఇచ్చావు, నేను నీకు ఏమి ఇచ్చానో తెలియదు, కానీ నువ్వు నాకు చాలా ఇచ్చావు అని చెప్పేసి మహేష్ శాండ్రాతో మాట్లాడతాడు. తర్వాత భాను ఉన్నారు కదా, అప్పుడు వచ్చి అంటాడనమాట, భాను వచ్చేసేపటికి అంటాడనమాట, నా జీవితంలో అమ్మ ప్రేమ లేదు, చుట్టుపక్కల చుట్టాల ప్రేమ లేదు, నేను ఒక చిత్తగాయితంలా నా లైఫ్లో ఉండేది. అట్లాంటప్పుడు నా జీవితంలోకి వచ్చి ఒక అందమైన రెయిన్బో లాగా నువ్వు వచ్చావు. నువ్వు వచ్చి నా లైఫ్లో ఒక మంచి అందమైన పెయింటింగ్ వేసావు, రెయిన్బో లాంటి ఒక అందమైన పెయింటింగ్ వేసావు. నువ్వు లేకపోతే నా జీవితం లేదు అన్నట్టుగా కాన్వర్జేషన్. ఆ తర్వాత సిద్ధు సానియా, ఫస్ట్ నేను చెప్తాను అని సోనియా అంటుంది. సిద్ధు లేని చివరి రోజు నేను ఉండను, నాకంటే అంటే సిద్ధు కంటే ముందే నా చివరి రోజు అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిద్ధు లేడు అనే రోజు నేను తీసుకోలేను, కాబట్టి నాకు వద్దు కూడా, ఆ కంపాటబిలిటీ నాకు వద్దు, ఏది వద్దు కూడా అని చెప్పేసి అంటే, అప్పుడు సిద్ధు నేను అదే చెప్దాం అనుకున్నాను కానీ నువ్వే చెప్పావు, నా బెస్ట్ మూమెంట్ 2019లో స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళు లేకపోతే మేము ఉండలేము అన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాత అంజలి పవన్, నువ్వు చాలా రోజుల నుంచి నన్ను అడిగే అన్ని క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్తాను. అసలు నువ్వు నాకు పరిచయం అయ్యి నాతో చాలా షేర్ చేసుకున్నావు. అప్పుడు నేను ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కానీ వన్ డే నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అన్ని విషయాల్ని నాతో అంత ఇదిగా పంచుకుంది అంటే, నన్ను ఎంతగా నమ్మితే నాకు ఆ విషయాలన్నీ చెప్తుంది. సో నేను అలాంటి అమ్మాయిని నేను వదులుకోకూడదు అనిపించింది, అందుకని నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఎప్పుడు నీతో అంటే నేను కావాలని చేయలేదు, ఏది కూడా నేను బాధ పెట్టాను, దానికి నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి అంటాను. నెక్స్ట్ అంజలి నీతో కొంచెం ఏదో చెప్దామని ట్రై చేశారు, అంటే వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని కూడా ఫిల్ చేసుకోవాలనుకున్నారు, కానీ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, దాంతో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి కూర్చున్నారు. తర్వాత వాసంతి కళ్యాణ్ వచ్చాక 2023 చాలా న్యూసెన్స్ జరిగింది. అంటే రింగ్ పెట్టే ముందు కూడా నీకు పెట్టద్దు అని నీ ఫ్రెండ్స్ చెప్పారు అని నీ వాళ్ళు చెప్పారని నాకు తెలుసు. అది కాకపోతే నాకు తర్వాత తెలిసింది, వాళ్ళు చెప్పినా నువ్వు కాదు అని చెప్పేసి నన్నే చేసుకున్నావని. థర్డ్ పర్సన్ వల్ల మన లైఫ్లో డిస్టర్బెన్స్ అయింది, అయినా నువ్వు నన్ను ట్రస్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీ. నాకు జన్మ ఇచ్చి నేను అందరికీ కారణం, నాకు ఇది ఇవ్వడానికి కారణం మా ఫాదర్ అయితే, ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం నువ్వు, కాబట్టి మీ ఇద్దరు నాకు ఎప్పుడు ఇది ప్రెషియస్ అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత హరీష్, నన్ను పిలవద్దు, నన్ను పిలవకుండా ఉంటే మంచిది, వస్తా కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా అక్కడ కూర్చో అని చెప్పేసి హరితతో అంటాడు. అంటే హరీష్ మధ్యలో వెళ్ళిపోతాడు. హరీష్ వెళ్ళిపోయి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే హరిత గారు వెళ్ళి పిలిస్తే అలా అంటాడు అనమాట ఆయన. నెక్స్ట్ ప్రియాంక చెప్తాడు, అతను మా ఫాదర్ ఒక కండక్టరు, బట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్. ఆయన మా మదర్రే ఎన్నో బాధలు పడి ఎంతో ఇది చేసి మమ్మల్ని మా కోసం బతికిలేదు, మా కోసమే బతికింది మా మదరు. మా ఫాదర్ కొట్టినప్పుడల్లా మా మదర్ని నేను ఒకటే అనుకునేవాడిని, మా అమ్మకి ఏమి కాకుండా చూడు అని దేవుడికి దండం పెట్టుకునేవాడిని. నేను
ఒక ఒక మంచి కొడుకునైతే అయ్యాను. భర్తని కూడా అవ్వాలనుకుంటున్నాను. బట్ ఫాదర్ అయితే 100% అవుతాను ఖచ్చితంగా నేను అని చెప్పేసేసి అతను కొంచెం షేర్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది అతని లైఫ్ని ఎంత డిస్టర్బ్ చేసింది అనేది అయితే అతను చెప్పడం జరిగింది. ఆ తర్వాత హరీష్ ఇప్పుడు నీ బాధ్యత అని చెప్పేసి, అంటే నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి, నేను లవ్ అంటే వచ్చాను కానీ ఇలాంటివి అంటే అసలు తను లేని ఒక క్షణం కూడా ఉంటుందా, ఒక దాన్ని నేను ఊహించుకోలేను, నాకేం అవసరం అవన్నీ ఊహించుకోవాల్సిన అవసరం ఏంటి, అయినా అనకూడదు కానీ నా ఎదురుగా ఉంటే నీ మొహం పగలు కట్టేవాడిని అని లవ్ గురించి అన్నాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నన్ను అందరూ సర్ది చెప్పడానికి ట్రై చేశారు, సిద్ధు కానీ అంజలి కానీ, ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పేసి చెప్పాడు. సో అది అయిపోయింది. తర్వాత బ్రిట్టు సంధ్య ఈ ఒకవేళ నేను లేని క్షణం అంటూ వస్తే నేను ఒకటే చెప్తాను, అక్కడ కబోర్డ్లోనో ర్యాక్లోనో మనీ ఉంది, గోల్డ్ ఉంది, నువ్వు తీసుకో, నువ్వు ఒకరోజు నాతో అది అందరినీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమించు, లవ్ చెయ్యి అన్నట్టుగా, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే నార్మల్గా అందరితో ప్రేమగా ఉండు అనే అది అతని ఫీలింగ్. నేను ఒకరోజు ఇదైనప్పుడు నువ్వు అన్నావు, మదర్ ఉంటే మా పుట్టింటికన్నా వెళ్ళేదాన్ని, అమ్మ ఇంటికన్నా వెళ్ళేదాన్ని, నాకు మదర్ కూడా లేదు కదా అన్నావు. అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారంట, మదర్ రీసెంట్గా చనిపోయారంట. సో ఎవరు లేరు కదా అన్న ఇది అయితే కనిపించింది. నేనున్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే అప్పుడు సంధ్య చెప్పిందనమాట, నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగు, నాతో ఎవరున్నా కూడా క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళకు నన్ను తొందరగా వదిలిపెట్టి వెళ్తారని, తిను అలా వెళ్ళకూడదు, తనతో నన్ను లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నానంటే నాకు కొంచెం లిటిల్ బిట్ కొంచెం బాధగానే అనిపిస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఆ తర్వాత నూకరాజు అంటే ఇక్కడ నూకరాజు దీన్ని ఎలా తీసుకున్నాడంటే చచ్చిపోవడం అనేలాగా తీసుకోకుండా, తను ఒకవేళ అమ్మాయి వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్ళిపోతే ఒకటే చెప్తాడు అతను, నువ్వు నా వెనక నిలబడు చాలు, నేను నీ వెనక జీవితాంతం నించుంటాను అని చెప్పేసి అంటాడు. అదే మీనింగ్తో కొంత కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. అదే విషయంతో, నేను లారీ మనుషుల్ని తీసుకొచ్చైనా నువ్వు నా వెనకుంటే, నేను ఒక లారీ జనాన్ని తీసుకొచ్చైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను కోరుకునేది అది ఒక్కటే, నువ్వు లేని క్షణం అనేది నేను ఉన్నాను, లేను అని నేను చెప్పను. ఒక సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది, ఆ టైంలో నేను అందరినీ నవ్విస్తూ ఉన్న రూమ్లోకి వెళ్తే గుండెలో ఎంతో బాధ, ఏడుపు, ఎప్పుడు ఎలా ఏ క్షణం టైం అంటూ లేకుండా ఏడుపు వచ్చేది. అలాంటి సిచ్యువేషను ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అని చెప్పి, అది నేను తట్టుకోలేను, నేను ఉండలేను, నువ్వు నా ఒక్కదానివి నా వెనుకుంటే చాలు, నేను ఎప్పుడు నీ వెనుకుంటాను జీవితాంతం అన్నట్టుగా నూకరాజు అన్నాడు. ఆ తర్వాత చాలా కాన్వర్జేషన్స్, హరీష్ గారు అది అసలు అదేనా ఇదే మధ్యలో వెళ్ళిపోయారు కదా, వాళ్ళు రూమ్లో కూర్చొని మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు కదా, ఆయన అలా అడగకూడదు కదా, ఇదే కాన్వర్జేషన్. ఆయన తెలిసిందే కదా, ఆయనే గొప్ప, ఆయనే ధీరుడు సూర్యుడు. ఆ తర్వాత నూకరాజు వచ్చి, అన్న ఒకసారి తలుపు తీవా అని అడుగుతాడు. ఏంటంటే జాను వాళ్ళది మ్యారేజ్ డే అంట, రెండన్న ఒకసారి విషెస్ చెప్దామంటే, ఓకే మనస్ఫూర్తిగా అభినందనలు అని చెప్పు, నేను రాలేను, నా మూడు బాగలేదు అంటాడు. ఇక్కడ అందరూ వాళ్ళకి యానివర్సరీ గ్రీటింగ్స్ అందరూ చెప్తారు. అందరూ చెప్పి కొంచెం హ్యాపీగా ఇది చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ నీతు నటరాజ్ మాస్టర్కి వాటర్ ఇచ్చి కాఫీ ఏదో తీసుకొచ్చినట్టుంది. పాప ఏం చేస్తుంటుంది అంటే లేచి ఉంటుంది, ఫోన్ చేయి, అమ్మకి ఫోన్ చేయి, నాన్నకి ఫోన్ చేయి, వీడియో కాల్ చేయి అని అడుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఈలోపు సాంగ్ వస్తుంది, దియా జలే జలే ఆ పాట. వచ్చిన తర్వాత ప్రేమలో ఈగోలు ఉండకూడదు అని చెప్పేసి లవ్ గురు అంటాడు. అదే విషయాన్ని సానియా డిస్కస్ చేస్తుంది పవన్ తోటి. ఏం చెప్పాడో తెలుసా, లవ్ గురు ప్రేమలో ఈగో ఉండకూడదు అన్నాడు. అంటే లవ్ గురు నువ్వురా నాతో పాటు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది, ఏదో కొంచెం లవ్ కాన్వర్జేషన్ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈలోపు సిద్ధు వస్తాడు, ఏంది ఆయన్ని పిలుస్తున్నావు, మరి నేనేంటి అని చెప్పేసి అంటాడు. అక్కడ కామెడీ కాన్వర్జేషన్ బాగుంటుంది, నవ్వు వస్తుంది, నూకరాజు కూడా మధ్యలో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు సింపుల్గా. అయితే నాకైతే మాత్రం ఇది కొంచెం సాగదీస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. అబ్బా బాగాలేదు, ఏదైనా టాస్క్లు ఛాలెంజ్లు పెడతా ఉంటేనే బాగుంటుందేమో.
ప్లస్ ఏంటంటే మరి నువ్వు అర్ధరాత్రి 12ంటికి చూసే షోలా ఉంది కానీ నార్మల్గా అందరూ కలిసి చూసే షోలాగా అయితే లేదు. బిగ్ బాసే దరిద్రం అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఇది ఇంకా అంతకంటే, ఎందుకంటే ముద్దులు ముహూర్తాలు అన్నీ ఉన్నాయి ఇందులో. సో పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్